కాల్ చేసి చెప్పారు మేడం మీదకి దొరికి చనిపోయిందని చెప్పాను అన్నట్టు. చుట్టుపక్కల వాళ్ళు పోతే వాళ్ళకు ఇట్లా చిత్రహింసలు చేసి కొట్టేరు చంపారు అని చెప్పారు. ఫస్ట్ పెళ్లిలో 2 లక్షల కట్నము 10 తులాల బంగారం మిగతా అన్ని సామాన్లు ఇచ్చినాం సార్. తర్వాత మళ్ళీ వేరే కావాలి, వేరే ఐటమ్స్ కావాలి, జనం కట్నం కావాలని తల్లి మరిది ఆడబిడ్డ అందరూ గొడవ చేసి కొట్టి బాగా చిత్రహింసలు చేసి మేడం తలకాయ మీద ఇక్కడ నెత్తి మీద కన్ను మీద కొట్టినప్పుడు ఆమె ఫోన్ చేసి చెప్పింది సార్. 6:30, 7 o'clock ఫోన్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాతనే ప్రాణం పోయింది సార్. ఫస్ట్ ఇక్కడ జీడిమెట్ల ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే చనిపోయిందంటే మళ్ళీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. ఏం పేరు మీ పేరు? గురుచరణ్. ప్రాంతంలో లావణ్య అనే 30 సంవత్సరాల వయసు గల ఆడమే నిన్న 2:33 ప్రాంతంలో బిల్డింగ్ పైన దూకి ఇమ్మీడియట్గా వాళ్ళు రామ్ హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఇందులో వీళ్ళ భర్త గురుచరణ్ అని కూడా ఇక్కడే ఉంటాడు. వాళ్ళ మామ వేధింపులు లేక పెట్టడం వల్ల ఆమె దూకి చనిపోయిందని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. తనకు 12 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. 4 years బాబు కూడా ఉన్నాడని తెలిసింది.